అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం సాదా కటింగ్ అయితే ఫస్ట్ వీడియోలో నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో కూడా సాదా కటింగే చేసుడు, కాకపోతే మనం ఈ కుండగాళ్ళ ఇది డ్రాప్ షేప్ ఉన్నది. ఇట్లా మనం సేమ్ వెనుక భాగం అయితే ఇదే, కాకపోతే బుట్ట కుచ్చులలో పెట్టాలి. ముందు సైడ్ సాదా కటింగ్తో మీకు అంతకుముందు వీడియోలో కూడా చెప్పిన, ఒక సాదా కటింగ్ ఒకటి నేర్చుకుంటే మనం ఎన్ని రకాలైన కుట్టుకోవచ్చు అనేది నేను చెప్తాను. ఈ వీడియోలో అయితే ప్రిన్స్ కట్ చెప్తాను. కటింగ్ మాత్రం సేమే. ప్రిన్స్ కట్ ఎట్లా తీసుకోవాలి, బుట్ట కుచ్చులు ఎట్లా పెట్టాలి ఇది అనేది కటింగ్ చేసి చూపిస్తాను. చూద్దాం. అయితే పాత జాకెట్ని అయితే ఇట్లా ఉల్టా తీసుకోవాలి. చూడండి, ఇదంతా బ్యాక్ కట్ ఫస్ట్ కట్ చేసుకుందాం. ఇట్లా అయితే తీసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను సమానం కట్ చేసుకోవాలి. చూడండి, ఎత్తు జాకెట్ ఎత్తు, బ్లౌజ్ ఎత్తు భాగం కొలుచుకుందాం. ఎప్పుడే కానీ ఇటు సైడ్ షోల్డర్కి పట్టుకోవద్దు, ఇక్కడ గల్ల కడ మాత్రమే లెంత్ పట్టుకొని చూసుకోవాలి. చూడండి, ఇది ఎక్స్ట్రా కుట్టు కోసం మార్జిన్ వేసుకున్నాం కదా, ఇది ఎత్తు. ఇటు సైడ్ ఇక్కడికి ఉందా, ఇది కుట్టు కోసం. అదే రెండు అగ్గి పుల్లల మంది, నేను ప్రతి వీడియోలో కూడా అదే చెప్తున్నాను. కమ్మర్ చూడండి, ఇది ఎక్స్ట్రా కుట్టు ఉన్నది కదా, ఈ కుట్ల దగ్గర సమానం పెట్టుకొని కడక గీత. మనము లూజ్ కుట్ల కోసము నేను ఇంచు పావట్ల పెడుతున్నా. ఈ పిల్టులు వేసుకోవడానికి రెండు అగ్గి పుల్లల మందం ఎక్స్ట్రా ఇంత అయితే మార్జిన్ చేసిన. ఇప్పుడు గల్ల చూడండి. మనకు ఏ టేప్ అవసరం లేదండి, పాత జాకెట్ ఉంటే సరిపోతుంది. కొలత బ్లౌజ్తోనే ఏదైనా కడేసుకోవచ్చు. మీకు కావాలంటే టేప్ కొలతలతో కూడా చెప్తా, కానీ కొత్త వాళ్ళకి అంత తొందరగా అయితే అర్థం కాదు. అందుకని నేనైతే పాత బ్లౌజులతోనే ప్రతి వీడియోలో అదే చెప్తాను. షోల్డర్ ఇప్పుడు ఇక్కడ మనం ఇష్టం వచ్చిన షేపు కట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ 4 ఇంచులు వచ్చింది. ఇది గల్ల వెడల్పు వచ్చినప్పుడు మనం ఇక్కడ బాదం షేప్ కావచ్చు, డ్రాప్ షేప్ కావచ్చు, రౌండ్ షేప్ ఏది తీసుకున్నా కూడా దీనికి సమానం రాకూడదు. ఇక్కడ ఎంత తక్కువ తీసుకుంటే అంత ఫిట్టింగ్ బరబరి కుదురుతుంది. చంక భాగం అయితే ఇక్కడ నేను ఎప్పుడు కూడా మనకు ఈ చంక భాగం ఉంటుంది కదా, ఈ క్లాత్ అన్నది వేసుకున్నప్పుడు ఇట్లా సమానం ఉండకుండా ఇట్లా వస్తుంది. బాగా మందికి చూసే ఉంటాను, ఇటు నుంచి క్లాత్ వెళ్ళడం, ఇటు నుంచి క్లాత్ వెళ్ళడం జరుగుతుంది. అట్లా కాకుండా
ఉండడానికి. ఎప్పుడు కూడా ఏ బ్లౌజ్ కట్ చేసినా కూడా ఇక్కడ కొంచెము మనం లోపలికి కుట్లు పోతాయి కదా, ఎక్స్ట్రా కుట్ల కోసం పెట్టుకున్నాం కదా ఇక్కడ వరకు, ఆడ మాత్రమే అంత మందం మట్టుకే కొంచెం ఇట్లా కుట్టేటప్పుడే మలుసుకోవచ్చు, లేదంటే తెలియని వాళ్ళు ముందే కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇది చంప ఎత్తు. కరెక్ట్ వచ్చింది. ఇక్కడ పిల్టుల కోసం ఈ సెంటర్ పాయింట్ వేసుకొని ఖర్చు పెట్టుకున్నాం. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్. సమాన ముక్క కట్ వేసుకోవాలి. ఒక మార్జిన్ కుట్ కోసం. దీనికి ఈ కుచ్చులు ఉన్నాయి కదా, మనం బుట్ట కుచ్చులు పెట్టుకుందాం. మొత్తం ఇక్కడ ఇట్లాంటి కుట్టు రాదు. చూడండి, కుచ్చుల కోసం కూడా మనము క్లాత్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఈ సింపుల్ చేతులకైతే ఎట్లయితే కడిగేస్తామో అదే విధంగా అయితే కడిగేసుకోవాలి. లైనింగ్ పీసు అంతే. చూడండి, లూజు. ఇక్కడ చంక ఇది తక్కువ వస్తుంది కదా, అప్పుడైతే మనం అక్కడ కొంచెం పీసులు అతుకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇటు కలుపుతుంది. ఇప్పుడు కరెక్ట్ సరిపోయింది. చంక ఎత్తు ఇక్కడ చూడండి, కుట్టుకింత అయితే ఇది బుట్ట కుచ్చులు కనుక ఇక్కడ మనం ఎంత డౌన్ తీసుకుంటే మనకు బుట్ట షేప్ అనేది మంచిగా వస్తుంది. డౌన్ తీసుకోవాలి. సాదా వేసుకున్నప్పుడు మాత్రం ఇక్కడ ఇంత డౌన్ తీయద్దు. ఇక్కడ క్లాత్ తగ్గింది కదా, ఇట్లా పీసులు అతక పెట్టుకుంటే సరే. చంక డౌన్ ముందు సైడ్ లోతు, చంక లోతు. ఇక్కడ మాత్రం 1 ఇంచు సమానమైన ఉంచుకున్న తర్వాతనే ఇంచు ఇడిచిపెట్టి ఎప్పుడైనా డౌన్ తీసుకోవాలి. హ్యాండ్స్ అయిపోయినాయి. ఇది ప్రిన్స్ కట్ కోసం బ్యాక్ కట్ వేసుకొని తీసుకున్నాడు. ఇందులో ఏం లేదు, చాలా ఈజీ. సాదా కటింగ్ ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇవి ఏవైనా కటింగ్ చేసుకోవచ్చు. ప్రిన్స్ కట్ కావచ్చు, కటోరీ బ్లౌజ్ కావచ్చు,
ఇట్లా రకరకాలుగా మనమైతే సింపుల్గా కుట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనము క్రాస్ పట్టి వేసుకుంటాం కదా, అందుకని నేను ముందే తగ్గించి వేస్తున్నాను. 2 ఇంచులు తీసుకోవాలి, కుట్టు కోసం పోయినప్పుడు 2 ఇంచులు. చూడండి, సేమ్ దీనంతా మరకైతే వేసుకుందాం. చూడండి, ఇక్కడ కూడా మనకు భుజం కొలత వచ్చిందిగా క్లాత్ వేస్ట్. ఇక్కడ సంక భాగం లోతు తీసుకుంటాం కనుక ఇది సరిపోతుంది. చూడండి, ఇక్కడ మట్టుగా ఎక్స్ట్రా తీసుకోవాలి. కళ్ళ అందాజకి ఇట్లా నార్మల్గా ఇప్పుడైతే ఒక 3 ఇంచెస్ తీసుకొని కడిగేసుకున్న తర్వాత ఇలా చేయాలి పూర్తి కొలతతో నేను చెప్తా. చూడండి, ఇప్పుడు గల్ల షోల్డర్ దగ్గర ఇక్కడికి కుట్టు ఉంది కదా, ఈ ఎక్స్ట్రా కుట్టు కోసం విడిచిపెట్టి ఇక్కడ మనం కూడా సేమ్ అంతే విడిచిపెట్టుకొని గీత తీసుకోవాలి. చూడండి, గల్ల రౌండ్ అవుతుందా అంత. ఇది ఎక్స్ట్రా కుట్టు కోసం మనం ఉక్స్లో పట్టి వేసేటప్పుడు లోపలికి పోతుంది కదా, ఇది దానికోసము. చూడండి, రౌండ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ క్రాస్ పట్టి వేసే కుట్టు దగ్గర ఈ లోపలికి పోయే కుట్టు మనం విడిచిపెట్టుకొని ఇక్కడికైతే గీత తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగము షోల్డర్ చూడండి ఇంత వెడల్పుంది. చూడండి, కుట్టు కొదిలేసుకొని అంటే ఇది ఎక్స్ట్రా వచ్చాను. ఇప్పుడు కూడా నేను చెప్తాను, మీరు చూడని వాళ్ళు చూడండి. పాత వీడియోలకి ఈ సెంటర్ పాయింట్ చూసుకుంటాను కదా, దానికంటే కొంచెం పిన్స్ కట్ అయితే ఇక్కడ మనము ప్రిన్స్ కట్ విత్ ఇది మొత్తం కూడా కట్ చేసుకోవచ్చు, కానీ నేను ఇట్లా కట్ చేయట్లేదు. ఇక్కడ కుట్టు మంచిగా బలంగా ఆవిడ కోసము నేను నేర్చుకున్న విధానం అయితే మీకు చెప్తాను. మన ఏది ఎంత ఉందో అంత.
తీసుకుందాము. క్రాస్ పట్టు కోసం ఇది కొట్టుకు చూడండి. పాత జాకెట్ కానీ ఇలా ఇటు కుట్టు కోసం వదిలేసుకోవాలి, ఇటు కుట్టు కోసం కొంచెం అటు ఇటు అయినా కడిగేసుకునే విధంగా కొంచెం ఒక 2 అగ్గిపుల్లల మనం ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఇది చూడండి, ఈ కుట్టు కోసం లోపలికి వెళ్ళాలి. కుట్టు కోసం చూడండి కరెక్ట్ వచ్చింది. మనం లైనింగ్ అయితే లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇది బ్లౌజ్ పీస్ తర్వాత కట్ చేసుకున్నాం. వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుంది. సేమ్ దీని మీద పరిచి కట్ చేసుకోండి, అంతేం లేదండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.